నమస్తే. నేను మీ కళారత్న మల్లం రమేష్. సీనియర్ జర్నలిస్ట్. కేటీఆర్‌కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తనయుడు కేటీఆర్ గారు మంత్రిగా పనిచేశారు. 2024 అంటే గత సంవత్సరం వాళ్ళు ఈ రేసు పోటీల్ని ఒక పెద్ద కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించి తలపెట్టారు. దానికి సంబంధించి ఆ ఫార్మా ఈ రేస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కాంట్రాక్ట్‌ను విదేశీ సంస్థకు అంటే చట్టవిరుద్ధంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఓన్ డెసిషన్ తీసుకొని 55 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించారు అనేది ఒక అభియోగం ఉంది. వాస్తవానికి ప్రభుత్వ డబ్బు ఎవరికైనా చెల్లించాలన్నా, ఏదైనా కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా కూడా ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ పాటించకుండా ఇష్టారాజ్యంగా ఇచ్చారనేది అభియోగం. కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఆయన నేను విదేశానికి వెళ్ళాలి, వచ్చిన తర్వాత హాజరవుతాను, సమాధానం రాతపూర్వకంగా ఇస్తానని ఆయన చెప్పాడని న్యూస్ వచ్చాయి. ఓకే. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, రాజకీయ నాయకులు అధికారం అనుభవించిన వారు గాని, వారి మీద వచ్చిన అభియోగాలకు సంబంధించి ఎప్పుడైనా ఎవరికైనా భారీగా శిక్షలు పడ్డాయా? పడితే ఎక్కడో చెప్పుకుందాం. ఎక్కడ పడ్డాయండి? తమిళనాడులో మనకంటే ఎక్కువ అవకతవకలు జరిగాయి. అంటే మన దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే తక్కువే కావచ్చు. కానీ అప్పట్లో ఎక్కువ. జయలలిత, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు గాని, దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి, ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారు గాని, వారి కూతురు గాని, వారి సంతానం గాని అంతా అవినీతి కుటుంబాలే. వాళ్ళు జైలుకెళ్లారు వచ్చారు తప్ప ఎక్కడ శాశ్వతంగా వారు జైలుకెళ్లి శిక్ష పడ్డ దాఖలాలు మళ్ళీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంగతి తెలుసు. మొత్తం అసలు భారతదేశంలో అత్యంత అవినీతిపరుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇటు నేర స్వభావము, ఇటు క్రూర స్వభావము, దాడులు, దౌర్జన్యాలు వగైరా కాకుండా ఆర్థిక విషయాలకు వస్తే బాగా భారీగా దోచుకున్నాడు. ఆయన ఎప్పుడో ప్రారంభంలో జైలుకెళ్ళాడు. అది కూడా రాజకీయ కోణంలో ఉన్న కక్ష. అంటే సోనియా గాంధీకి ఈయనకంటే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఈ అవినీతి సంబంధించి ఈయన మీద కేసు వేశాడు. మొదటిసారి కేసు వేసింది అప్పట్లో శంకర్రావు గారు, మాజీ మంత్రి గారు, ఇప్పుడు లేరు ఆయన. సరే, ఆయన వేసిన తర్వాత ఇక ఆయన ఉన్నా లేకపోయినా కేసు కంటిన్యూ అవుతుంది. నేను విత్డ్రా అయ్యేటట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్డ్ కదా, ఇక సంబంధం లేదు. ఆయనకి ఏం శిక్ష పడలేదు, జైలుకి వెళ్ళాడు, వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ అడవుడు చేస్తూ ఉన్నాడు. మధ్యలో డాక్టర్ సుధాకర్ గారిని కానీ పాపం కొంతమందిని దారుణంగా, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని కూడా ఆయన సీఎం కాకముందే, ఆయన ఎక్కడ శిక్షలు పడ్డ దాఖలాలు లేవు. ఆర్థికంగా ఎంత భారీగా దోచుకున్నా కూడా. ఇక్కడ కేటీఆర్కు సంబంధించి 55 కోట్ల రూపాయలు విదేశీ సంస్థకు ఇచ్చారు. ఈ ఫార్ములా ఈ రేస్ అంటారు. ఓకే. అసలు ఆ పోటీలు ఏందో మనకి పెద్దగా జనానికి అర్థం కావు. ఆ సెక్టర్ వేరే ఉంది కొంతమందికి. మరి శిక్ష పడుతుందండి? ఏసీబీ అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. సిబిఐ అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఈ ఒక ముఖ్యమంత్రి కుటుంబాన్ని, మాజీ ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కుటుంబం కాబట్టి, ధనిక రాష్ట్రం అని చెప్పి ఆ ధనిక రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా మార్చారు కాబట్టి ఎంత డబ్బు ఎక్కడెక్కడ ఏం దాచారో తెలియదు. కానీ కేంద్రం చర్య తీసుకుంటేనేమో సిబిఐ ద్వారా అవకాశం ఉంది భారీగా. కొన్ని రాష్ట్రం చర్య తీసుకుంటే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఈ కేసు ఇప్పుడు పెట్టినా కూడా ఇది తేలదు. కోర్టుల సంగతి తెలుసు కదా. మినిమం 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, ఎక్కువైతే 10-15 ఏళ్ళు కూడా నడుస్తాయి. బోఫోర్స్ కేసు 30 సంవత్సరాలు నడిచింది. ఎవరికి శిక్ష పడ్డ దాఖలాలు? ఆడెవడు చనిపోయిండు, అమెరికా పారిపోయిండు, అక్కడ వాడు చనిపోయాడు. అట్లనే కేటీఆర్ సంబంధించినటువంటి శిక్ష ఏం పడుతుంది? అరెస్ట్ చేస్తారా, నోటీస్ ఇస్తారా, కోర్టుకి వెళ్తారా, ఎంక్వైరీ జరుగుతుందా, రుజువు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. మాట ఎందుకు చెప్తున్నా అంటే, రాజకీయ నాయకులు అధికారంలో అనుభవించిన తర్వాత, అధికారంలోకి వచ్చాక కోర్టు ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళు రాస్తారు, ఎవరికి పడితే వాళ్ళు ఇస్తారు. అంటే ఇప్పుడు నోటీసులు కేటీఆర్కి వచ్చాకంటే ఆ టాపిక్ తీస్తున్నాం. మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేరనేం కాదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా ఉమ్మడి రాష్ట్రం అవినీతి అభియోగాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సవాల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు, ఎంక్వైరీ జరగకుండా అనేది కూడా ఇప్పుడు వార్తలు చూసాము. కొద్ది గొప్ప అందరి మీద ఉంటాయి. రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఒక అభియోగం ఉంది.
సరే అది ఇంకేమి వెలుగులోకి పూర్తిగా రాలేదు, ప్రస్తావన వచ్చింది కాబట్టి అది ఇక్కడ మాత్రం నోటీసులు అంటే ఎంక్వైరీకి రమ్మని. ఎవరికి నోటీస్ ఇచ్చినా, ఎవరు ఎంక్వైరీకి వచ్చినా భవిష్యత్తులో ఎవరు వస్తారో, ఎవరు రారో అధికారంలో ఎవరు మారతారో తెలియదు గానీ, అధికారులు మాత్రం ఎవరి ప్రభుత్వం అంటే వాళ్ళకి సంబంధించి అనుకూలంగా ఉంటారు. అటు పోలీస్ శాఖ కావచ్చు, ఇతర శాఖలు కావచ్చు. ఇప్పుడు కేటీఆర్‌కు ఈ విషయంలో శిక్ష పడి, ఎందుకంటే ఈ 55 కోట్లు మనకు చాలా ఎక్కువ, వారికి చాలా తక్కువ. ఎందుకంటే వేల కోట్లు, లక్షల కోట్లు నొక్కిన బ్యాచ్ అది. అంత భారీ విషయంలో, అంత భారీ అవినీతి అవకతవకల్లో పక్కాగా ఎంక్వైరీ జరిగితే సీబీఐ లెవెల్‌లో వాళ్ళకి తప్పనిసరి శిక్ష పడుద్ది. అదేం జరగదు. ఎందుకంటే రాజకీయ కోణం. వీరికి కొంత బలం ఉంది కాబట్టి వీరిని వాడుకోవచ్చు అనే భావన కేంద్రానికి ఉండొచ్చు. కేంద్రం అంటే బీజేపీ ఇప్పుడు. ఇక్కడ ఏసీబీ ఉంది. వీరికి శిక్ష పడటానికి వారికి టైం సరిపోదు. ఈలోపు ఎన్నికలు రావచ్చు. భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదు. ఎందుకంటే సంస్థలు, ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్స్ కూడా స్వేచ్ఛగా వ్యవహరించకుండా రాజకీయ పార్టీల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ పరిధిలో ఉంటాయి కాబట్టి ఈ సజావుగా జరగటం అనేది కొంచెం సందేహమే. అయినప్పటికీ కూడా ఈ విషయంలో కనీస శిక్ష లేదా ఏదో ఒకటి అసలు పడాలని, ఒక కేటీఆర్‌కి మాత్రమే కాదండి, అవినీతికి పాల్పడి ఎవరికైనా సరే శిక్ష పడాలని ప్రజల ఆకాంక్ష ఉంది. కానీ ఏళ్ల తరబడి కోర్టులో నడవటం మూలంగా జరిగే అవకాశం ఉందో లేదో తెలియదు గానీ, ఇది మాత్రం ఒక విచిత్రం. ఇంకా పెద్దయున్నాయండి. చాలా పెద్దయున్నాయి. ఆటిని బయట తీయండి. ప్రతి కట్టడంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ సమాచారాలు వగైరా అన్నీ దొరికించుకోగలిగితే మెసేజ్‌లు గానీ, ఫోన్ సంభాషణలు గానీ చాలా విషయాలు వెలుగులోకొస్తాయి. విదేశాలలో ఎంతెంత దాచారు అన్నీ తెలుస్తాయి. కవితట ఓ 10 ఫోన్‌లు పగలగొట్టిందట లిక్కర్ స్కామ్‌కి సంబంధించి. అంటే పాపం ఆమెకు అవినీతి ఈయనలాగా జాగ్రత్త చేయడం రాలేదు కావచ్చు. అందుకే డిస్ప్యూట్స్ కూడా వచ్చినాయని ఒక టాక్ ఉంది. మొన్ననే ఆమె హడావుడిగా ఒక లెటర్ రాసింది. దాని మీద చర్చ జరిగింది. ఇది ఒకటేనండి, రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడితే శిక్షలు గ్యారంటీ కాదు కాబట్టి అది చెప్పడానికే నేను ఇయన్ని కొన్ని ఉదాహరణలు చెప్పాను. రాజకీయ నాయకులకు తప్పనిసరిగా అవినీతికి పాల్పడ్డ వారికి శిక్ష పడాలని. గుమ్మడి నరసయ్య గారు లాగుంటే బాగుండు, అందరూ ఉండరు. నమ్మకం లేదు. వీరికి శిక్ష పడదు. ఇకనైనా శిక్ష పడే విధంగా చట్టాలు కానీ, ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజ్ సంస్థలు కానీ ముందంజలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.